దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాజీ అధ్యక్షులు, జాతీయ భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్ర సిద్ధాంతకర్త అని నాయకులు అంటున్నారు. ఇక ఏకాత్మ మానవతావాదం ప్రవచించి సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి ప్రభుత్వ పథకాలలో తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ విధానాన్ని పెంపొందించిన విధానకర్త అని కొనియాడారు. ఇక ఆయన ఆశయాలను ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని తెలిపారు. నిర్మల్ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. సెప్టెంబర్ 25, 1916 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురాలో జన్మించిన పండిత్ దీనదయాళ్ గారు చిన్నప్పటి నుంచే హిందుత్వ పట్ల ఆకర్షితులై మరి దేశంలో హిందువులందరినీ సంఘటితం చేయడానికి ఆయన బాల్యం నుంచే ముందుకు నడుస్తూ 1951లో నాగ్పూర్లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ మన సంఘంలో రెడ్డి వారి ఆధ్వర్యంలో అక్కడ ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకొని ఆ తర్వాత ద్వితీయ వర్షం పూర్తి చేసుకొని 1947లో పూర్తి స్థాయి ప్రచారంగా మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనసంఘ్కి ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. ఆ తర్వాత 1967లో భారతదేశంకే మన ప్రధాన కార్యదర్శిగా భారతీయ జనసంఘ్కు నియమితులయ్యారు. ఇట్లా ఆయన తన హిందుత్వ భావజాలాన్ని పెంపొందించుకుంటూ గతంలో రాష్ట్ర ధర్మ